ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఆయనకి ఈ మధ్యన తీవ్ర అనారోగ్యం ఉంది. నేను పదవిలో చేయలేను, అధ్యక్ష పదవిలో అనారోగ్యం కారణంగా టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నాను, హెల్త్ సహకరించట్లేదంటూ రాహుల్ గాంధీకి చెప్పారట. రాహుల్ గాంధీ కొత్తగా ఎవరిని పెట్టాలి, అట్లా తమ మాట విని ఎలా చెప్తే అట్లా చేసేటటువంటి అధ్యక్షుడు కావాలని వెతుక్కుంటున్నారు. అంటే ఓ పక్కన పార్టీలో నేను ఇన్వాల్వ్ కాను అని చెప్పడం కోసం మల్లికార్జున ఖర్గేని అధ్యక్షుడిని చేశారు. కానీ పార్టీ నడిపించేదంతా ఆయనే. ఆయనే నడిపిస్తున్నారు అన్నటువంటి దాన్ని పక్కన పెట్టి తను నడిపిస్తున్నానన్నటువంటి భ్రమని ప్రపంచానికి కల్పించే ప్రయత్నం మల్లికార్జున ఖర్గే చేస్తుంటారు. ఆయన కొడుక్కి మంత్రి పదవి ఇచ్చి కర్ణాటకలో రుణం తీర్చుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆ మల్లికార్జున ఖర్గే వరుసగా డీకే శివకుమార్ని, సిద్ధరామయ్యని పక్కన పెట్టి స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇచ్చి పాపులర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ చేయమని, ఆర్ఎస్ఎస్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టమని సిద్ధరామయ్య మీద ఒత్తిడి తెచ్చి తీసుకురాగలిగారు. తద్వారా మైనారిటీలలో ఒక హీరో అయ్యాడు, ఆర్ఎస్ఎస్ని దెబ్బ కొట్టేటటువంటి వ్యక్తిగా. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ రెచ్చగొడుతున్నాడు. అంటే ఓవరాల్గా చూస్తే అక్కడ హీరోగా చలామణి అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. డీకే శివకుమార్, సిద్ధరామయ్యలు ఒక్క మాట మాట్లాడట్లేదు, అతను పదే పదే మాట్లాడుతున్నాడు. మల్లికార్జున ఖర్గేని పక్కన పెట్టేసేసి ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నారు కాబట్టి తనని సీఎం చేయమని ఏమన్నా అడుగుతున్నారు. సిద్ధరామయ్యను వదిలేసి డీకే శివకుమార్ని సీఎం చేయాలంటే కుదరట్లేదు, కుల సమీకరణాలు. బట్ దళితులకు సీఎం ఇచ్చారు అన్నటువంటి ఒక సంకేతం ఇచ్చినట్టు ఉంటుందని తనేమన్నా సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారు. అందుకోసమే ఇక్కడ అకస్మాత్తుగా కాంగ్రెస్ కూడా ఆయన్ని హైలైట్ చేస్తుంది. అదే సందర్భంలో ఈ స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా తను హైలైట్ అవ్వడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నదంటే అక్కడ సంథింగ్ ఏదో జరుగుతుందేమో అన్న అనుమానం వస్తుంది.